భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 సంవత్సరాలకు గాను రూపొందించిన వార్షిక బడ్జెట్ ను ఈ రోజు పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఈ బడ్జెట్ లో దేశంలోని సీ ఫుడ్ మరియు ఆక్వాకల్చర్ రంగాలకు పెద్దపీట వేశారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ వార్షికంగా 60,000 కోట్ల విలువైన సీ ఫుడ్ ని ఎగుమతి చేస్తుంది. ఈ బడ్జెట్ లో ఫిషరీస్ రంగానికి 2,703.67 కోట్ల కేటాయింపులు చేయగా దీనిలో PMMSY మరియు ఇతర మత్స్యకార అభివృద్ధి స్కీమ్ల విలువ 2,465 కోట్లు. భారతదేశ ఫిషరీస్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లను తీసుకురానుంది. దీనితో పాటు అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఉన్న మత్స్య వనరుల సమర్థ వినియోగానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లను ప్రధానంగా అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీప్ వంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ బడ్జెట్ లోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఫిషరీస్ మరియు ఎక్స్పోర్ట్స్ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోబడ్డ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రకటన. దీని ద్వారా సీ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ముఖ్యంగా వాడే ఫ్రోజన్ ఫిష్ పై కస్టమ్ డ్యూటీ 30% నుంచి 5% తగ్గించారు. అదే విధంగా చేపలు మరియు రొయ్యల మేత తయారులో ఉపయోగించే ఫిష్ హైడ్రోలసైడ్ పై ఉన్న 15% కస్టమ్స్ డ్యూటీ 5% తగ్గించబడింది. అంతేకాకుండా రైతులు, మత్స్యకారులు మరియు పాల ఉత్పత్తిదారుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు ఆధారంగా అందించే రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా మత్స్యకారులు మరియు రైతుల జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందనున్నాయి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ని ఫాలో అవ్వండి.